హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనందరికీ మహాభారతం గురించి కానీ భాగవతం గురించి కానీ చాలా విషయాలు తెలుసు. అయితే ఈ రోజు వీడియోలో మహాభారతం మరియు శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మనకు తెలిసినంత వరకు మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గాని అర్జునుడు గాని చాలా యంగ్ ఏజ్ లో ఉన్నట్లు మన సినిమాల్లో గానీ సీరియల్స్ లో గానీ చూస్తూ ఉంటాం. మన మైండ్ ఫ్రేమింగ్ కూడా ఆ విధంగానే ట్యూన్ అయి ఉంటుంది. కానీ నిజానికి మహాభారత యుద్ధం ప్రారంభమయ్యే సమయానికి శ్రీకృష్ణ అర్జునుని యొక్క వయస్సు వృద్ధాప్యానికి దగ్గరగా ఉందనే విషయం మనలో చాలా మందికి తెలియదు. వ్యాస మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే నాటికి శ్రీకృష్ణుల వారి వయస్సు 89 సంవత్సరాలు, అర్జునుల వారి వయస్సు 88 సంవత్సరాలు. శ్రీకృష్ణ భగవానుడు 100 తప్పులు చేసిన శిశుపాలుడిని వధించడన్న విషయం మనందరికీ తెలుసు. అయితే శిశుపాలుడిని సంహరించే సమయంలో శ్రీకృష్ణుల వారి వయసు ఎంతో మీకు తెలుసా? శ్రీకృష్ణుల వారికి 75 సంవత్సరాల 8 నెలల వయసు ఉన్నప్పుడు రాజసూయ యాగంలో రాజులందరి ముందు బిఫోర్ కామన్ ఎరా ఫిబ్రవరి 11, 3153వ తేదీన 100 తప్పులు చేసిన శిశుపాలుడిని శ్రీకృష్ణుల వారు 75 ఏళ్ల వయసులో సంహరించారు. పాండవులు మాయాజోదంలో రాజ్యాన్ని కోల్పోయిన తరువాత 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయవలసి ఉంది. అయితే పాండవులు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన తేదీ ఎప్పుడో మీకు తెలుసా? పాండవులు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన తేదీ బిఫోర్ కామన్ ఎరా 7th May 3140 ఇయర్ లో పాండవులు అజ్ఞాతవాసాన్ని పూర్తి చేశారు. అయితే అర్జునుడు అజ్ఞాతవాసంలో తన శాపాన్ని వరంగా మార్చుకొని బృహన్నల రూపం నుంచి అర్జునుడిగా మారి ఉత్తర కుమారుడితో పాటు ప్రపంచానికి తను అర్జునుడు అని ప్రకటించిన తేదీ బిఫోర్ కామన్ ఎరా 15th May 3140 ఇయర్ లో కనిపించాడు. మనం ప్రతిరోజు చదువుకునే విష్ణు సహస్రనామాలు ఏ తేదీన వచ్చాయో మీకు తెలుసా? బిఫోర్ కామన్ ఎరా December 5, 3140వ సంవత్సరంలో భీష్మ పితామహుడు కురుక్షేత్రంలో తన అంపసాయిపై నుంచి ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని వెల్లడించాడు. అదే తేదీన భీష్ముడు తన శరీరాన్ని కూడా విడిచిపెట్టాడు. ఆ తేదీనే మనం భీష్మ ఏకాదశిగా పిలుస్తూ ఉంటాం. కృష్ణుడి సలహా మేరకు భీముడు జరాసంధుడితో యుద్ధం చేసి కృష్ణుడి సమక్షంలోనే జరాసంధుని సంహరించాడనే విషయం మనందరికీ తెలుసు. అయితే భీముడికి జరాసంధుడికి మధ్య జరిగిన యుద్ధం ఎన్ని రోజులు జరిగిందో మీకు తెలుసా? దాదాపుగా 14 రోజులు జరిగింది. బిఫోర్ కామన్ ఎరా సెప్టెంబర్ 7, 3154వ సంవత్సరంలో యుద్ధం ప్రారంభమై సెప్టెంబర్ 20, 3154వ సంవత్సరంలో జరాసంధుడి మరణంతో యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణ భగవానుడు తన మేనమామైన కంసుడిని ఎప్పుడు సంహరించాడు? కంసుని సంహార సమయంలో శ్రీకృష్ణ భగవానుడు వయసు ఎంతో మీకు తెలుసా? శ్రీకృష్ణ వారు 11 సంవత్సరాల 6 నెలల వయసులో తన మేనమామైన కంసుడిని బిఫోర్ కామన్ ఎరా December 14, 3218వ తేదీన శివరాత్రి రోజున కంస సంహారం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికిన వేలు పైన 7 రాత్రులు 7 పగళ్లు నిలబెట్టి ప్రజలను రక్షించాడు మనందరికీ తెలుసు. అయితే ఈ గోవర్ధన గిరి ఉద్ధరణ ప్రస్తుత ఆధునిక క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? ఇది జరిగింది బిఫోర్ కామన్ ఎరా ఆగస్టు 28, 3222వ సంవత్సరంలో. మనం చిన్నప్పుడు చాలా తరచుగా వింటూ ఉంటాం, శ్రీకృష్ణుడు పారిపోకుండా ఉండడానికి వాళ్ళ అమ్మగారు ఆయన నొడానికి రోలు కడితే ఆయన నడుచుకుంటూ 2 చెట్ల మధ్యలోంచి వెళ్తే ఆయన శక్తి దాటికి 2 చెట్లు కింద పడిపోతాయి. ఆ చెట్ల నుంచి 2 దివ్య పురుషులు బయటకు వస్తారు. వాళ్ళని నలకుబూరుడు మరియు మణిగ్రీవుడు అని పిలుస్తారని మనందరికీ తెలుసు. అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? 7 సంవత్సరాల 2 నెలల 10 రోజుల వయసులో స్వామివారు ఈ అద్భుతాన్ని చేశారు. శ్రీకృష్ణ భగవానుడు సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని స్థాపించాడని మనందరికీ తెలుసు. అయితే ఆయన ద్వారకా నగరంలో ఎన్నేళ్లు గడిపాడో మీకు తెలుసా? సరిగ్గా 105 సంవత్సరాల 3 నెలల పాటు ద్వారకా నగరంలో స్వామి గడిపాడు. శ్రీకృష్ణ భగవానుడు తన మేనమామైన కంసుడిని సంహరించిన తరువాత మధురా నగరంలో ఎన్నేళ్లు ఉన్నాడో మీకు తెలుసా? సరిగ్గా 10 సంవత్సరాల 6 నెలల పాటు స్వామి మధురలో గడిపాడు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు బృందావనంలో 11 సంవత్సరాల 6 నెలల పాటు బృందావనంలో గడిపాడు. మహాభారత యుద్ధం అయిపోయిన తరువాత ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించిన రోజు బిఫోర్ కామన్ ఎరా ఫిబ్రవరి 5, 3139వ సంవత్సరం. అలాగే మహాభారత యుద్ధం ముగిసిన తరువాత ఎన్నేళ్ల పాటు శ్రీకృష్ణ భగవానుడు జీవించాడో మీకు తెలుసా? సరిగ్గా 37 సంవత్సరాలు శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధం జరిగిన తర్వాత జీవించాడు. ద్వారకలో శ్రీకృష్ణ భగవానుడి పాదానికి వేటగాడు బాణం వేయడం ద్వారా గాయపరిచిన సంఘటన ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? మహాభారత యుద్ధం ముగిసిన 37 సంవత్సరాల తరువాత అనగా బిఫోర్ కామన్ ఎరా జనవరి 23, 3102వ తేదీన గురువారం సాయంత్రం శ్రీకృష్ణుని పాదం పైన వేటగాడు బాణాన్ని ప్రయోగించి స్వామివారిని గాయపరచగా ఆ తర్వాత రోజు జనవరి 24వ తేదీన 2 గంటల 27 నిమిషాల 30 సెకండ్లకు శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని చాలించాడు. అయితే శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని చాలించిన 25 రోజుల తర్వాత సరిగ్గా ఫిబ్రవరి 18, 3102వ తేదీన మొత్తం యాదవ జాతి వీరులందరూ చనిపోగా శ్రీకృష్ణ భగవానుడు మనవుడైన వజ్రనాభుడు మాత్రమే ప్రాణాలతో మిగిలాడు. దాదాపుగా శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమిపైన 126 సంవత్సరాల 8 నెలల పాటు జీవించాడు. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.